పార్లమెంట్ సభ్యుడి హోదాలో మొట్టమొదటిసారి గుడివాడకు వచ్చిన వల్లభనేని బాలశౌరికి టీడీపీ కార్యకర్తలు నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎంపీ బాలశౌరి అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ తుఫాన్ లాంటి వారని అన్నారు. అనుభవం కలిగిన చంద్రబాబు వంటి వ్యక్తి సీఎంగా ఉంటేనే అమరావతి పోలవరం నిర్మాణం సాధ్యమని బాలశౌరి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మనకి విజయం సాధించిన సందర్భంగా ఈ విజయంలో కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలందరికీ, తెలుగుదేశమే కాదు, జనసేనే కాదు, బీజేపీ సహా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఘన విజయం సాధించి మొట్టమొదటిసారిగా మన గుడివాడను పలకరించడానికి వచ్చిన మన ప్రీతమ నాయకులు వల్లభనేని బాలశౌరి గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి మీకు అందరికి ఇందాకే చెప్పారు, మన రాంబాబు గారు మొత్తం చెప్పారు. ఆయన సాధించిన విజయాలు, ఆయన మొదటి నుంచి ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడాం, అందరికీ చెప్పాము. ఏ మాత్రం అన్నా కానీ గత 20 ఏళ్లలో అభివృద్ధి సాధించింది అంటే మనకి ఇక్కడ ఈ గత 5 ఏళ్లలో బాలశౌరి గారు తీసుకొచ్చిన కొన్ని విషయాల్లో మాత్రమే మనకి. ముందుగా ఈ రోజున పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు గుడివాడ తొలిసారిగా విజయం సాధించిన తర్వాత తొలిసారి రావడం చాలా సంతోషం. ఆయన స్వాగతం పలుకుతున్నాం. మరీ ప్రత్యేకంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసికట్టుగా భారీ మెజార్టీ గెలిపించినందుకు గుడివాడ నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరూ తెలుసు, గతంలో పార్లమెంట్ సభ్యులు అనేక మంది ఎంపీలు పనిచేశారు గుడివాడ నియోజకవర్గంలో. ఈ మధ్య పార్లమెంట్లో అందరికంటే మన గుడివాడ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. గతంలో మన అనుభవం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి బాలశౌరి గారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి బీజేపీ యొక్క సహకారంతో చేసినటువంటి ఎలక్షన్స్ వేరు. నేను ఇప్పుడే చెప్పా, గుడివాడలో అనేక మంది గెలిచారు, ఓడిపోయారు. కానీ 53,000 మెజార్టీ అంటే అది సామాన్యమైనటువంటి మెజార్టీ కాదు అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తూ ఉందంటే, మొన్నటి వరకు పరిపాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు విరక్తి చెంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వైసీపీని గద్దె దించాలి అనేటువంటి ఒకే ఒక నినాదంతో అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. మొన్న నన్ను ప్రధానమంత్రి గారిని నేను ఒక 10 నిమిషాలు కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా నేను చెప్పింది ఒక 5 నిమిషాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు ఏ రకంగా జరిగినాయి, ఇంత శాతం పర్సంటేజీ మెజార్టీలు రావడానికి కారణం ఏంటి అనేది కూడా నేను గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా వివరించాను.